ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. విధుల్లోకి హాజరు కావాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరు కాని వారి వివరాలను సేకరించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. విధుల్లోకి హాజరు కావాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. విధులకు హాజరు కాని వారి వివరాలను సేకరించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. ఏపీలో అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. విధుల్లోకి హాజరు కావాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సంతోష్, అంగన్వాడీలో చేస్తున్న ఆందోళన 22వ రోజుకు చేరుకుంది. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన కేంద్రాలు ఏదైతే ఉన్నాయో, కార్యాలయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని టేకప్ చేసి ప్రభుత్వం మీద, అలాగే ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ముట్టడికి పిలిపించిన పరిస్థితి అంగన్వాడీల వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం మేరకు నిన్న అంగన్వాడీ ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక విజ్ఞప్తి పేరుతో నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 పేజీల లేఖ రాసిన, అంగన్వాడీలకు రాసిన లేఖ పరిస్థితి కనిపిస్తుంది. ఈ లేఖలో ప్రధానంగా గత కొంతకాలంగా అంగన్వాడీలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ సంక్షేమానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టిందన్న అంశంతో పాటుగా దీనివల్ల ఒకవేళ అంగన్వాడీలు గనక ఇలాగే ఆందోళన కొనసాగిస్తే ఎదురయ్యే ఇబ్బందులు కావచ్చు, బాలింతలు, గర్భిణులు, అలాగే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందన్న అంశాలను వివరించడంతో పాటుగా చివరిలో 3వ పేజీ చివరిలో అయితే చాలా స్పష్టంగా జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరు కావాల్సిందిగా స్పష్టమైన అల్టిమేటాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ఈ రకమైన లేఖలు, అంటే ఈ రకమైన విజ్ఞప్తి పేరుతో నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చాలా స్పష్టంగా ఈ లేఖలో నోటీసు రూపంలోనే ఇది ఇచ్చినట్లుగా మనం భావించవచ్చు. లేఖ పేరుతో, విజ్ఞప్తి పేరుతో చేస్తున్నప్పటికీ చివరిలో ఒక అల్టిమేటం రూపంలోనే ప్రభుత్వం హెచ్చరిక స్వరంతోనే అంగన్వాడీలకు ఒక హెచ్చరిక లాంటిది చేసిన పరిస్థితి కనిపిస్తున్నట్లుగా మనం భావించవచ్చు.